హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేనైతే మరొక మంచి ప్లేస్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఏం చేయాలో తెలుసు కదా, అదేనండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లేస్ వచ్చేసి డియోమలి. ఇది ఒరిస్సాలోనే హైయెస్ట్ పీక్ అనమాట. సో ఇది అరౌండ్ 1672 కిలోమీటర్స్ హైట్లో అయితే ఉంటుంది. సో ఫుల్ కొండపైకి ఎక్కేగా క్లౌడ్స్ మన పక్కనే ఉన్నట్టయితే అనిపిస్తుంది. మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. రూట్ వాజ్ లైక్ గజపతి నగరం, సాలూర్, ఒరిస్సా బార్డర్ క్రాస్ చేసి కొరాపూట్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ డియోమలికి అయితే ఎర్లీ మార్నింగే వచ్చేసాం. ఇంకా రోడ్ విషయానికి వస్తే అసలు ఘాట్ రోడ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. షార్ప్ బెండ్స్, స్లోప్స్ అండ్ ఆల్సో ఒక దగ్గర అయితే లిటరలీ కింద నుంచి పైకి ఎక్కినట్టే అనిపించింది. చాలా భయంకరమైన ఘాట్. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను, కానీ అప్పుడు ఎక్కుతున్నప్పుడు అడిగితే మాత్రం రకరకాలుగా ఉంది మాస్టరు అని అయితే చెప్పగలను. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రాపర్గా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళనే తీసుకెళ్ళండి. డియోమలి అంటే మౌంటైన్ ఆఫ్ గాడ్స్ అని అర్థం అంట. సో ఇది ట్రైబల్ కల్చర్కి అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్కి అయితే చాలా ఫేమస్. అడ్వెంచర్ లవర్స్కి ఒక కంప్లీట్ ప్యారడైజ్ అయితే అని చెప్పగలను. అండ్ ఆల్సో ఫోటోగ్రఫీ కూడా మంచిగా తీసుకోవచ్చు. ఇంకా యాక్టివిటీస్ విషయానికి వస్తే అక్కడ ఒకే ఒక యాక్టివిటీ ఉంటుంది, దట్ ఈస్ జీప్ పారాగ్లైడింగ్. ఐ హోప్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్. సో పారాచూట్ ఉంటుంది అండ్ ఆల్సో ఒక పెద్ద రోప్తో జీప్కి అయితే కట్టేస్తారు. ఆ జీప్ వెళ్తూ ఉంటే ఆ పారాచూట్ అలా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడైతే లోకల్ పీపులే అక్కడ ఉంటారనమాట. సో వాళ్ళ ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తారు. చాలా జాగ్రత్తగా వినండి వాళ్ళు చెప్పిందంతా. సో కొన్ని సేఫ్టీ మెజర్స్ కూడా ఉంటాయి, పర్లేదు. సో అక్కడ కాస్ట్ వచ్చేసి మాకైతే పర్ హెడ్ 500 తీసుకున్నారనమాట. సో అలాగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పి జీప్ మీద ఒక 5 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళి అండ్ అక్కడ నుంచి మళ్ళీ జీప్ మీదే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారనమాట. సో నా విజువల్స్ అయితే అంత బాగా రాలేదు. సో ఇక్కడ చూసారు కదా, నేను తీస్తున్నాను వీడియో మా హస్బెండ్ది. సో తను కూడా తర్వాత వెళ్ళారు, తన వీడియో బాగా వచ్చింది. సో చూడండి, మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో ఒక 5 కిలోమీటర్స్ వరకు అలాగా జీప్ పైన తీసుకెళ్తారనమాట. సో మంచిగా ఆ చుట్టుపక్కల ఉన్న వ్యూ అదంతా కనిపిస్తుంది. మొత్తం చుట్టూ కొండలు, ట్రీస్ అవన్నీ. నాకైతే ఈ పారాగ్లైడింగ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఫస్ట్ ఎక్కొద్దు అనుకున్నా, కానీ మనోయే బలవంతంగా పంపించారు. కానీ ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అయితే నా హార్ట్ బీట్ అయితే రేజ్ అయిపోయింది. తర్వాత మెల్లగా చూస్తూ ఉంటే చుట్టూ క్లౌడ్స్, డీప్ వ్యాలీస్ అండ్ సన్సెట్ మనల్ని అలా తగులుతూ ఉంది. అసలు భలే కనిపించింది అనమాట. డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే. సో మీరు వెళ్తే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ వర్తి అని కూడా చెప్పగలను. మంచి మంచి ఫొటోస్ కూడా వస్తాయి. సో ఇందాక ఇది ఒక్కటే ఉందని చెప్పాను కదా, సో దీంతో పాటు ఇంకొకటి కూడా మేము చూసాము. అదేంటంటే ఒక బాల్ ఉంది, పెద్ద బాల్. ఆ బాల్లోకి మనల్ని తోసేస్తారు అండ్ దాన్ని రోల్ చేస్తూ ఉంటారనమాట. సో మేమైతే అది ఎక్కలేదు. మేమైతే 2022లో వెళ్ళాము. సో అప్పుడు ఈ 2 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో సీజన్ని బట్టి యాక్టివిటీస్ మారుతూ ఉంటాయంట. సో ఇప్పుడు మేబీ ఇంకొన్ని యాక్టివిటీస్ యాడ్ చేసి ఉండొచ్చు. సో అండ్ ఆల్సో కొంతమంది ఇక్కడికి వచ్చి టెంట్స్ అవి వేసుకొని నైట్ స్టే కూడా చేస్తారు. నైట్ ఉండి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం ఉంటారు. సో మేమైతే జస్ట్ 1 డే ట్రిప్కి అలా వచ్చి చూసేసి ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఆల్సో చూసారు కదా, ఇక్కడ మన యాక్టివిటీ అయిపోయాక ఇలా జీప్లో అయితే తీసుకొచ్చేస్తారు. అండ్ ఆల్సో అక్కడ ఒకే ఒక్క కొన్ని షాప్స్ ఉంటాయి, కొంచెం టీ, కాఫీ అవి దొరుకుతాయి. సో అవి తీసుకోవడమే అంతే. ఫుడ్ అయితే మాకు ఏమీ కనిపించలేదు, లైక్ లంచ్ చేయడానికి అలాంటివి ఏం కనిపించలేదు మేము వెళ్ళిన టైంలో. సో ఇవి మేము తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అనమాట. సో ఆ పీక్లో ఆ వెనకాల చూసారు కదా, రోడ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. పిక్చర్స్లో ఉంటుంది కదా, అలా అనిపించింది అనమాట. సో మేమైతే కొన్ని మంచి మంచి ఫొటోస్ అయితే దిగేసాం. సో గైస్, ఇది నా డియోమలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి. బ్రెత్ టేకింగ్ వ్యూస్ నుంచి జీప్ పారాగ్లైడింగ్ వరకు అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అయితే కలెక్ట్ అయ్యాయి. సో మీరు కూడా మీకు కనుక ఛాన్స్ దొరికితే డెఫినెట్లీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని హిడెన్ జెమ్స్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే సో దట్ వీ విల్ గెట్ మోటివేషన్ టు డూ మోర్ సచ్ వీడియోస్ లైక్ దిస్. So that's it guys. Keep safe and keep exploring and see you in next vlog. Until then, bye bye.